హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకు అసలు రిమైండర్స్ ఆఫ్ హిమ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మనకి ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెలుసుకుంది. స్టోరీకి వెళ్తే హీరోయిన్ జైలు నుంచి అయితే బయటకు వస్తుంది గైస్. తన శిక్ష అనుభవించి జైలు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత తన జాబ్ సర్చింగ్ కోసం తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ జాబ్ అయితే దొరకదు తనకి. తను జైలు నుంచి బయటకు రావడం వల్ల తనకి ఎవరు జాబ్ అయితే ఇవ్వరు గైస్. అలా జాబ్ కోసం సర్చింగ్ చేస్తూ ఉంటుంది. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. తనకు ఒక పాస్ట్ కూడా ఉంటుంది గైస్. తను దేనివల్ల జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, అసలు పాస్ట్లో తనకి ఏం జరిగింది, జైలు నుంచి వచ్చిన తర్వాత తను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, తను ఎలా సఫర్ అయింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూఅవుట్ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే గుడ్ వన్ అనిపించింది గైస్. చాలా బాగుంది మూవీ. మెయిన్లీ ఏదైతే స్టోరీ ప్లాట్ ఏదైతే ఉందో, స్టోరీ లైన్ ఏదైతే ఉందో చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది మూవీ. ఏదైతే హీరోయిన్ పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని త్రూఅవుట్ మూవీ అలా తీసుకెళ్తూ ఉంటారు గైస్. మీకు చూస్తే అర్థమవుతుంది. నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. మెయిన్లీ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం మూవీ తోటి. చాలా ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది మూవీ. కొన్ని పోర్షన్స్ ఉంటాయి మెయిన్లీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. డైలాగ్స్ కూడా సూపర్గా అనిపిస్తాయి. పర్ఫార్మెన్స్లో మెయిన్లీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం టూ గుడ్ అనిపిస్తుంది. చాలా బాగా చేసింది. మిగతా ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి. బట్ మూవీ మధ్యలోకి వచ్చేసరికి కొద్దిగా మనకి బోర్ ఫీల్ అయితే చేస్తుంది గైస్. కొద్దిగా లాగ్ అయినట్టు అయితే అనిపిస్తుంది మూవీ. మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి సూపర్గా అనిపిస్తుంది. ఎండింగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే పర్సనల్ చాలా బాగా నచ్చింది గైస్. మెయిన్లీ స్టోరీ లైన్, అలా ఎంచుకున్న స్టోరీ లైన్ తీసుకెళ్లే విధానం ఏదైతే ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. మెయిన్లీ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాను మూవీ తోటి. చాలా ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది. కొన్ని చోట్ల మన కంటతడి కూడా పెట్టిస్తుంది మూవీ. అలా ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవుతాం మూవీ తోటి. బట్ స్టోరీ కొత్తగా చూడడానికి ఏం ఉండదు. బట్ దాన్ని తీసుకెళ్లే విధానం, దాని ఎగ్జిక్యూషన్, వాళ్ళ పర్ఫార్మెన్స్లు, ఆ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధానం మనకు అలా కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది గైస్. అలా చిత్రీకరించారు ఆ ఎమోషనల్ సీన్స్ మాత్రం. కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని పోర్షన్స్ ఉంటాయి, చాలా బాగా అనిపిస్తాయి. ఇంకోటి కొన్ని డైలాగ్స్ ఉంటాయి మూవీలో. ఆ డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. సూపర్గా అనిపిస్తాయి. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ కొద్దిగా స్లో వేస్ అయితే అయిపోతుంది. కొద్దిగా లాగ్ అయినట్టు ఫీల్ అయితే వస్తుంది గైస్. కొద్దిగా డ్రాగ్ అయినట్టు అయితే అనిపిస్తుంది. అది తప్ప మూవీలో నెగిటివ్ ఏం లేదు కదా. ప్లస్ స్టోరీ కూడా కొత్తగా ఏమి ఉండదు, కొత్తగా చూడడానికి ఏమి ఉండదు. అంతే తప్ప మూవీలో చెప్పుకోవడానికి నెగిటివ్ ఏం లేదు గైస్. ఎండింగ్ కూడా సూపర్గా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్కరికి బాగున్నాయి. నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి గైస్. ఈ మూవీకి నేర్చేటట్టు 5కి 3.5 గైస్. నాకు పర్సనలీ మూవీ నచ్చింది. బట్ స్టోరీ కొత్తగా ఏమి ఉండదు. అక్కడక్కడ మనకు బోర్ అయితే ఫీల్ చేస్తుంది. కొద్దిగా లాగ్ అయినట్టు ఫీల్ అయితే అనిపిస్తుంది గైస్. ఓకే, ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. రిమైండర్స్ ఆఫ్ హిమ్ మూవీ వాచ్ చేయండి. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, రిమైండర్స్ ఆఫ్ హిమ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. థ్యాంక్ యూ.